వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట కాకరకాయ ఫ్రై. చూడండి, మీకు ఈ టిప్ నచ్చితే యూజ్ చేసుకోండి. ఇలా కాకరకాయలు నైటే కోసేసుకొని ఇలాగ పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి, ఇవి మొత్తం అంతా చిన్న ముక్కల్లాగా అయిపోతాయి అన్నమాట. మార్నింగ్కి చక్కగా వేగడానికి బాగుంటుంది, పొడి పొడిగా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకోండి, ఒకసారి కోసేసి మీరు ఇలా వేపుకోండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయండి. చూసారు కదా, మనకి ఫ్రై చేసేటప్పటికి కొద్దిగా ఎలా మగ్గిపోతాయి ముక్కలు, అలాగా అవుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ ఇలా అంటుకుపోతాయి. మనం ఒక్కసారి చేయితే ఇలాగ అన్నాం అనుకోండి, మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా చూసారు కదా, మనకి ముక్కలన్నీ ఇలా గలగలలాడుతున్నాయి. చూసారు కదా, త్వరగా వేగిపోతాయి అన్నమాట. నేను ఇప్పుడు ఉల్లిపాయలే కోసుకొని చూపిస్తాను ఫ్రై చేయడం అలాగండి. ఇవి చక్రాల్లా కోసుకున్నా సరే అండి, ఇంకా హాఫ్ ముక్కల్లా కోసుకున్నా. నేనేమో 4 ముక్కల్లా చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను అనమాట, త్వరగా వేగుతుంది అనేసి. ఇవ్వండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి ఇది. అలాగే ఉల్లిపాయలు ఒక 2 కోసుకున్నాను పెద్దవి. చూసారు, కాకరకాయలు మనం వేపుతాం కదండి, పిల్లలు కొంతమంది తిన్నారు కదా, కొద్దిగా రైస్లో కలిపేసి వాళ్ళకి అన్నం తినబెట్టేశాక మనం రసం చేసుకుంటాం కదా, సాంబార్ చేసుకున్నా అవి వేపేసాక వాళ్ళకి 2 వేసాం అనుకోండి, ఆ సాంబార్ తోటి తినేస్తారు అనమాట. ఫస్ట్ కాకరకాయ ఫ్రై పెట్టేసాం అనుకోండి, తింటారు. తర్వాత మనం రసం కానీ సాంబార్ కానీ చేసుకునేటప్పుడు మనం వేపేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. కొంచెం వేపుకుందాం ఇవి. నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఇది వేసుకుందాం. చూసారు కదా, లవ్ సింబల్ లాగా హార్ట్ సింబల్ అంటారు కదా, చూడండి, చాలా బాగా నచ్చాయి నాకు, బాగున్నాయి, వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక 1/2 కిలో తెచ్చుకున్నాను అన్నమాట. పిల్లలకి మనకి ఏదైనా తినడానికి మనం అలాగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు అలాగా తింటారు, నచ్చుతారన్నమాట. చూసారు కదా, ఇవి వాళ్ళకి ఇచ్చామనుకోండి, చూసారా హార్ట్ సింబల్ అనేసరికి వాళ్ళు తింటారన్నమాట చక్కగానే. అలాగే మనం కూర చేసేటప్పుడు ఆయిల్ ఎలా వేస్తాం కదా, అందులో కొంచెం వేసుకొని ఇలా వేపించుకున్నాం అనుకోండి, మధ్య 2 వేసేసుకున్నామండి. చూసారు కదా, చక్కగా వేగిపోయి. చూసారు కదా, ఇది తీసేసుకున్నామండి, బాగా వేగిపోయాయి కదా. ఇంకా ఉంటే కలర్ మారిపోతాయి అన్నమాట. చూసారు కదా, మరి 4 వేసేసుకున్నాం. పిల్లలు ఇష్టంగా తింటారండి. మనం ఒక డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటాయి. వాళ్ళు స్కూల్ నుండి వచ్చేటప్పటికి మనం ఇవ్వడానికి బాగుంటాయి అన్నమాట. చూసారా, కలర్ మారిపోతుంది. చూసారు కదా, మనం ఇలా వేపుకొని కొద్దిగా ఇందులో కారం చల్లేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది తినడానికి. పిల్లలు చక్కగా ఇష్టపడతారు. ఇది మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది అనమాట, చాలా బాగున్నాయి. చూసారు కదా, చూసారు కదా, మిగతా ఆయిల్ ఉంది కదా, అందులో మనం పోపు దినుసులు వేసేసుకున్నాము. తెల్లుల్లిపాయ వేసేసుకున్నానండి, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నానండి, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై చేసేసుకున్నాను. మనకి మినపప్పు అది వేగిపోయిందండి, పర్వాలేదు. ఇలాంటప్పుడు కూడా మనం కాకరకాయలు వేసేసుకోవచ్చు, ఎందుకంటే తెల్లుల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు అవి కూడా వేగిపోతాయి అన్నమాట. లేదు అంటే మీకు తెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత లాస్ట్లో మధ్యలో ఉల్లిపాయలు వేసుకుంటారు, బాగుంటుంది. అలాగే కూడా ఫ్రై అవుతుంది, కూర బాగా కనిపిస్తుంది. ఫ్రైలో అయిపోయింది అనుకోండి, ఉల్లిపాయలు బాగా వేగిపోతాయి కదా, అంత కనిపించదు. కొంతమంది అలాగే వేసుకుంటారు, మీకు ఎలా నచ్చితే అలా వేసుకుంటారు. నేను ముక్కలు ఉన్నాయి కదా, వాటర్ వేసి కడుక్కోవాలంటే కడుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలా వేసుకోవచ్చు అండి. ముందే కడుక్కుంటే మరి కడగని అవసరం లేదు, కాయలు కడుక్కుంటే. చూసారు కదా, మనకి పోపు బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. ఇది వేసుకొని కలుపుకోండి. కొద్దిగా వేగాక ఉప్పు వేసుకున్నామండి, ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఉంటాయి కదా, వేగేటప్పుడు తక్కువ అయిపోతాయి కాబట్టి చూసుకొని వేసుకుందాం. చూసారు కదా, కొంచెం పసుపు వేసేసుకున్నామండి. పసుపు వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, మనకి వేగుతాయి అన్నమాట ముక్కలు బాగా. ముక్కలకి అంతటికీ పట్టదండి పసుపు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకున్నామండి, మొత్తం కలిపిసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, అలాగే ఒక 10 నిమిషాలు వదిలేసి అనుకుంటే అలా ముక్కలు ఫ్రై అవుతాయి అన్నమాట. ఎక్కువ టైం పట్టదండి దీనికి. చూసారు కదా, మూత పెట్టేసుకున్నాం.
అలాగే మూత పెట్టేసుకుంటాం. చూసారు కదా, మూత వేసుకుందండి. రెండు ముక్కలన్నీ కిందకి ఎలా వెళ్తాయి అలాగా. అందుకే సాల్ట్ వేయాలంటే కొంచెం చూసుకొని వేయాలి. చూసారుగా మనకి అడుగు ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. నెమ్మదిగా అలా వేసుకున్నాం అనుకోండి, వేగంగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇది ఎందుకంటే ఆరిపోయి ఉంటాయి కదా. చూసారు కదా, మళ్ళీ కరిగేసుకుంటున్నాం. ఇంకే ఫ్రై బాగా అవుతుంది. చూసారు కదా, ఇంకొంచెం ఫ్రై అయ్యాక మనం కారం వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ తోటి మనకి వడియాలు వేసుకున్నాం కదా, వాటితో ఆయిల్ తోటి మనకి ఫ్రై అయిపోతుంది చక్కగా. కాకరకాయలు షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా బాగానే ఉంటుందండి, బాగా తింటే ఇంటికి. చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం వేసుకున్నాక కొంచెం వేస్తుంది కదా, సరిపోతుంది. కొంతమంది కొంచెం లైట్గా వేస్తారనమాట, కొంతమందికి బాగా రోస్ట్గా ఉండాలి. మీకు ఎలా నచ్చితే అలాగా ఆ విధంగా చేసుకోండి. చెప్పగా ఒక 5 నిమిషాలు అలాగా వేసుకుందాం. దీనిలో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, కొంతమందికి నచ్చినప్పుడు మానవచ్చు. మీకోసమని కొంచెం వేస్తున్నాను అన్నమాట. టేస్ట్ బాగుంటుంది మంచిగా. చూసారు కదా, మనకి ఇప్పుడే కొంచెం కలర్ మారిపోయింది అనమాట. చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అలా వేడికి మరి కొంచెం ఫ్రై అయిపోతుంది అన్నమాట. అది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. చూసారు కదా, మనకి అలాగా ఫ్రై అయిపోయిందో చక్కగా. మనకి కళాయికి ఏటి అంటుకోకుండా మాడిపోకుండా చక్కగా. చూసారు కదా, మన పొడి పొడిగా ముక్కలు ఏ ముద్ద అయిపోలేదు కాకరకాయ. చూసారు కదా, నేను ఆపేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేస్తాను. ఇలాగ వేడికి వేగిపోతుంది అన్నమాట. ఇంకా ఈ పక్క చపాతీలు కూడా అవుతున్నాయండి. చూసారు కదా, చపాతీలు. మనకి షుగర్ కొంతమందికి ఉండే వాళ్ళకి ఇలాగ చపాతీని ఇది పెట్టుకున్నాం అనుకోండి, చపాతీ కాకరకాయ ఫ్రై. చూసారు కదా, మనకి చపాతీలు రెడీ అయిపోయాయండి. మేము వారం ఇలాగ చపాతీలు చేస్తుంటాం అనమాట. అందుకే మీకు వీడియోలో ఒకసారి చపాతీలు దేవుడి దగ్గర ఇవి కనిపిస్తుంటాయి అన్నమాట. చూసారు కదా, మనకి చపాతీలు బాగా రెడీ అయిపోయాయి అన్నమాట. చూడండి, చపాతీలు మనకి రెడీ అయిపోయి, అలాగే కాకరకాయ ఫ్రై అయింది. రైస్తో కలుపుకున్నా బాగానే ఉంటుందండి. షుగర్ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇది చపాతీ ఇది తిన్నా బాగానే ఉంటుంది. చూడండి, ఫ్రై బాగా అయింది కదా. చూసారా, నేను బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇలాగ పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకున్నారనుకోండి, మెత్తబడిపోకుండా ఉంటాయి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి ఇవ్వచ్చు. ఏపీసీ ఇలా ఉంచుకున్నాం అనుకోండి, అలా సాంబార్ చేసినప్పుడు కూడా పిల్లలకి అలాగ పెట్టివచ్చు. బాక్స్ కట్టేటప్పుడు ఈ పిల్లలు మధ్యలో తింటారు కదా, మధ్యలో బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు పెట్టినా బాగానే ఉంటుందండి. లంచ్తో తిన్నా బాగానే ఉంటుంది అనమాట. అలాగే మన సాంబార్ తోటి వాళ్ళకి చేసి అలా కలిపేసి పెట్టామనుకోండి, ఇవి నంచుకొని తింటారనమాట. వాళ్ళకి ఇష్టంగా తింటారు ఇవి. అలాగే ఏపీసీ ఉంచారనుకోండి, ఈవినింగ్ వచ్చేటప్పుడు కొద్ది కారం జల్లిసి ఇచ్చినా తింటారు. ఇలా మూత పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగ మనం తిన్నా బాగానే ఉంటుందండి. పిల్లలకి ఇలా పెట్టండి. రైస్తో తినేటప్పటికి మనం కూర కలుపుకొని తింటారు కదా, కాకరకాయ చేదు అనుకున్న వాళ్ళకి ఇలాగ వేపామనుకోండి, చేదు ఉండదండి అస్సలు. ఫ్రై చేసుకుంటే ఇలాగా చేదు అనేది ఉండదు. ఇలాగ మనం సాంబార్తో ఇది తినవచ్చు అనమాట. ఇవి నంచుకొని అలాగా. ఈ కాకరకాయను చపాతీ తినాలనుకున్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఇలా తినొచ్చండి, బాగానే ఉంటుంది. చూసారా, టేస్ట్ కోసం మీకు చూపిస్తున్నానండి. ఇలాగ కాకరకాయ వేసేసుకొని కలిపేసుకున్నారనుకోండి, చూసారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుందండి. చూసారు కదా, మనకి వడియాలు చక్కగా చూడండి ఎంత బాగున్నాయో.
మనం నంచుకోవడానికి బాగానే ఉంటుందండి, తినడానికి చక్కగా. పిల్లలకి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరందరూ లైకులు కొడతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాగా లైకులు కొట్టాలి. కాకరకాయ మట్టుగా ఇలాగా ఫ్రై చేయండి, ముందు రోజే కోసేసుకొని ఉంచుకోండి, బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, నేను చూపించాను కదా, అలాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఉప్పు కారం అంతా సరిపోయిందనమాట, చాలా బాగుంది. అలాగే పిల్లలకి ఇలా ఉంచేటప్పుడు మాత్రం కొద్దిగా ఉప్పు కారం వేసేసుకోండి. ఉప్పు కొంచెం, సాల్ట్ మాత్రం కొంచెం వేయండి, అలాగే కారం వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, కొద్దిగా చల్లుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇవి నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చేసాయండి, చాలా బాగున్నాయి. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాగా లైకులు కొట్టాలి. ఓకేనా, బాయ్ బాయ్.